డీఎస్సీ ఎగ్జామ్‌లో స్టూడెంట్స్‌ని కొంచెం ఇబ్బంది పెట్టే ప్రశ్నలేవైనా ఉన్నాయంటే, అవి అసర్షన్ రీజన్ టైప్ ప్రశ్నలనమాట. ఇవి నీట్, ఎంసెట్ ఎగ్జామ్స్‌కి క్వైట్ కామన్. కానీ డీఎస్సీలో మాత్రం కొంచెం స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకి కానీ, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ వాళ్ళకి ఒక 4-5 వచ్చే అవకాశం ఉంది డీఎస్సీకి. అండ్ ఎస్‌జీడీ వాళ్ళకి 1, 2 మాక్సిమం అడగొచ్చు. అది సైన్స్ స్ట్రీమ్ నుంచి. ఓకేనా? సో, వాయిస్ కొంచెం బాలేదు. కొంచెం కాదు ముక్కు పట్టేసి అట్టట్ట అయిపోయింది. నార్మల్‌గానే నా వాయిసు కొంచెం బోల్డ్ ఉంటుంది. దానికి తోడు ఇదేమో సో, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎనీహౌ ఇది నీట్ ఎగ్జామ్ అయినా, డీఎస్సీ ఎగ్జామ్ అయినా ఒక స్టూడెంట్స్ గాని, యాస్పిరెంట్స్ గాని సబ్జెక్ట్ పైన ఎంత కమాండ్ ఉంది, ఎంతవరకు అనలైజ్ చేయగలరు, దాన్ని బేస్ చేసుకొని ఇలాంటి ప్రశ్నలు తయారు చేయడం జరుగుతుంది. ఓకే. సో, ఏదైనా ఒక కంటెంట్ తీసుకుంటే లైక్ ఒక సెల్ గాని, ఎక్స్‌రీడీ సిస్టమ్ గాని ఏదైనా తీసుకుంటే క్లాస్ 6 నుంచి ఇంటర్ వరకు ఎక్కడెక్కడ ఉందో మొత్తం నేర్చుకున్నప్పుడు ఇలాంటి వాటికి ఆన్సర్ చేయొచ్చు ఈజీగా. ఎనీహౌ ఒకసారి డీకోడ్ చేద్దాం. లేదంటే ఎలా ఆన్సర్ చేయాలో తెలుసుకుందాం. 10థ్ క్లాస్ లోపు మనకు ఒక స్టేట్‌మెంట్ ఇచ్చి వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ అని ఐడెంటిఫై చేయమంటారు. వి కెన్ ఆన్సర్ దెమ్ ఈజిలీ. ఒకటే స్టేట్‌మెంట్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అది తప్పా, ఒప్పా తెలిసిపోద్ది. అది ఈజీగా ఉంటుంది. దాన్ని కొంచెం మోడిఫై చేస్తే ఇలాంటి ప్రశ్నలు మనం ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అంతే. 2 స్టేట్‌మెంట్‌లు ఇస్తారు. ఒక స్టేట్‌మెంట్ అసర్షన్ అంటాము. దాని కింద ఉన్న దాన్నేమో రీజన్ అంటాం. 2 స్టేట్‌మెంట్‌లు తప్పా, ఒప్పా గుర్తించాలి. అంతే. అక్కడితో ఆన్సర్ దొరికేసినట్టే మీకు. కాకపోతే ఒక లెసన్ నుంచి రాదు. కంప్లీట్‌గా నేను ఏదైనా 'ద సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్' అని తీసుకుంటే దాన్ని ఎలా అంటే ఎయిత్ క్లాస్‌లో ఉందా? నైన్త్ క్లాస్‌లో ఉందా? ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఉందా? మొత్తం మీద గూడా హాలిస్టిక్‌గా దాని నుంచి అడగడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్‌గా నేర్చుకోవాలి. సో, ఏదైతే స్టేట్మెంట్ 1, 2 అన్నానో ఫస్ట్ మీరేం చేయాలి? యూ హావ్ టు రీడ్ దెమ్ కేర్‌ఫుల్లీ బోత్ అసెర్షన్, రీజన్ అండ్ అనలైజ్ ఇఫ్ ఈచ్ స్టేట్మెంట్ ఇండివిడ్యువల్లీ ట్రూ ఆర్ ఫాల్స్. దెన్ ఓన్లీ డిటర్మైన్ ఇఫ్ ద రీజన్ ప్రొవైడ్ ఈస్ కరెక్ట్‌లీ ఆర్ ఏమంటారు కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఫర్ ద అసెర్షన్. అప్పుడు మాత్రం మీకు సరైన ఆన్సర్ దొరుకుతుంది. ఆ లాజిక్ ఏంటో అర్థమవుద్ది. ఆ రిలేషన్ బిట్వీన్ అసెర్షన్, రీజన్ మధ్య ఉన్న లాజిక్ ఏంటో అర్థమవుతుంది. 2 స్టేట్మెంట్‌లు క్లియర్‌గా చదవాలి. బాగా చదవాలి. అది తప్పా, ఒప్పా తెలుసుకుంటే ఈజీనే. సో, మీకు అందరికి అర్థమయ్యేలా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. స్టేట్మెంట్ 1 రాజమౌళి గారు తెలుగు సినీ దర్శకులు. స్టేట్మెంట్ 2 రాజమౌళి గారు, విజయేంద్ర ప్రసాద్ కుమారులు. ఇప్పుడు మీరేం చేయాలి? 2 స్టేట్మెంట్‌లు సరిగ్గా చదువుతారు. స్టేట్మెంట్ 1 ఏంటి? రాజమౌళి గారు తెలుగు సినీ దర్శకులు కరెక్టే. కిందది 'విజేంద్ర ప్రసాద్ కుమారులు' అది కరెక్టే. ఇక్కడ ఏంటి ఆప్షన్‌లుంటాయంటే 2 స్టేట్‌మెంట్‌లు కరెక్టే. కానీ ఆర్ అనేది అంటే రీజన్ అనేది ఏకి సరైన వివరణ. రెండోది వివరణ కాదు. 2 కరెక్టే, 2 తప్పు. ఆ విధంగా ఆప్షన్‌లుంటాయి. సరైన వివరణ, వివరణ కాదో మనకెలా తెలుస్తుందంటే స్టేట్మెంట్ 1 పైన బేస్ అయి ఉంటుంది. స్టేట్మెంట్ 1 ఏమిచ్చాను నేను? తెలుగు సినీ దర్శకులు అన్నాను. దర్శకులని ప్రూవ్ చేయడానికి రెండో ఆప్షన్ ఏవైతే ఉందో అది సరిగ్గా లేదు. ఇక్కడ దర్శకులను ప్రూవ్ చేయాలంటే కిందన వేరేదుండాలి. ఇప్పుడు దాన్నే కొంచెం మోడిఫై చేద్దాం. రాజమౌళి గారు తెలుగు సినీ దర్శకులు. స్టేట్మెంట్ నంబర్ 2 రాజమౌళి గారు స్టూడెంట్ నంబర్ 1 నుంచి రీసెంట్‌గా వచ్చిన 'ట్రిపుల్ ఆర్' అనేక తెలుగు సినిమాలు తీశారు. ఇప్పుడిది. తెలుగు సినిమా దర్శకులను ప్రూవ్ చేయడానికి కిందనిచ్చిన ఏదైతే రీజన్ ఉందో అది సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతుంది. కాబట్టి 2 కరెక్టే. ఏకు ఆర్ అనేది సరైన వివరణ. ఓకేనా? ఇప్పుడు దీన్ని కొంచెం బయాలజీకి కన్వర్ట్ చేద్దాం. కణం నిర్మాణాత్మక ప్రమాణం. లేదా కణం అనేది జీవుల యొక్క నిర్మాణాత్మక ప్రమాణం. ఇది స్టేట్మెంట్ 1. కిందన కణంలో అనేక కణాంగాలుంటాయి. మైటోకాండ్రియా శక్తి ఉత్పాదక కణాంగం అని ఇచ్చాను. ఇప్పుడు మీరేం చెప్తారు దానికి? ఒకసారి చూడండి 2 కరెక్టే. ఓకే. కానీ కణం అనేది జీవుల యొక్క మౌలిక నిర్మాణాత్మక ప్రమాణం పెట్టాను. దానికి సరిగ్గా రెండోది ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతుంది. కారణం ఏంటంటే కిందన వేరేదై ఉండాలి. అమీబా అనేది ఏకకణ జీవి. లేదు మానవ దేహం అనేది అనేక ట్రిలియన్ కణాలతో నిర్మితమై ఉంటుంది. ఇలాంటిది ఇచ్చినప్పుడు ఫస్ట్ స్టేట్‌మెంట్‌కి సరిగ్గా సరిపోతుందనమాట. లేదంటే 2 కరెక్ట్ అని పెట్టుకోవచ్చు. లేదా 2 తప్పు అని పెట్టుకోవచ్చు. అంతేగాని స్టేట్‌మెంట్ 1 ఏదైతే ఉందో దాన్ని బాగా చదవాలి. చదివిన దానికి యాప్ట్ అవుతుందా లేదా రెండో స్టేట్‌మెంటు సరిగ్గా వివరణ ఇస్తుందా లేదా చూడాలి. ఓకేనా? లాస్ట్‌లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. దానికి ఆన్సర్ చేయండి. ఓకే. ఇదనమాట. ఈ విధంగా ఉంటాయి. ఓకే. మనం పెట్టే టెస్ట్ సీరీస్‌లో ప్రతి చాప్టర్ నుంచి ఎలాంటి ఒక 30-40 వరకు ఉంటాయి. సరిగ్గా ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసే ముందు ఒక 4, 5 సార్లు రివిజన్ చేయండి టెక్స్ట్ బుక్‌ని. అప్పుడు ఆన్సర్‌లొస్తాయి. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు పర్సనల్‌గా చాట్ చేయండి. నేను ఇబ్బంది లేకుండా ఆన్సర్‌లిస్తాను మీకు. థాంక్ యూ.